హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేశ్వరి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను వెజిటబుల్ దమ్ బిర్యానీ సింపుల్ మెథడ్లో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపించేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను స్టవ్ మీద ఒక పెద్ద బాణలు పెట్టి దాంట్లో వాటర్ వేడి చేసుకున్నాను. ఇది వేడెక్కుతుండగా ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, అలానే హోల్ గరం మసాలా వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మరుగుతున్నంతసేపట్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎలా ఉండాలంటే మనం సముద్రపు ఉప్పు నీరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. మనం టేస్ట్ చేసే వాటరు అంతా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో గీ కూడా యాడ్ చేసుకోవాలి బాయిల్ అవుతున్నప్పుడు. అలానే మనము తరిగి పెట్టుకున్న కూరగాయలు కూడా బీన్స్, క్యారెట్, బంగాళదుంపలు, అలాగే క్యాప్సికమ్ వీటిని మీడియం స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఒక ప్యాన్లో తీసుకోవాలి. ఏ ప్యాన్లో అయితే మనం బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ని ఈ కూరగాయల ముక్కలని ఆ ప్యాన్లో తీసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, అలానే గరం మసాలా సామాన్ మొత్తం వేసుకోవాలి. ఇందులో చూడండి, నేను గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలానే సాల్ట్ ఈ కూరకు సరిపోయినంత మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే రైస్కి ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, అలానే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ మన టేస్ట్ తగ్గట్టు తీసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది దమ్ బిర్యానీ కాబట్టి. ఇందులో మనకి ఓన్లీ దమ్ పెడతాం కాబట్టి దీంట్లో పెరుగు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకున్నాను, అంటే ఒక 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ నెయ్యి, దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మొత్తం బాగా చేత్తో కలుపుకోవాలి. మొత్తం మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. స్టవ్ మీద పెట్టి ఇది వేగుతూ ఉంటప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకుని, ఎందుకంటే నేను పన్నీర్ 2 వైపులా దోరగా వేయించుకోవాలని. ఇలా వేయించిన పన్నీర్లోనే మనకు ఆనియన్స్ కూడా అవసరం పడతాయి కదా, ఆనియన్స్ కూడా వేయించుకోవాలి. పన్నీర్ చూడండి ఈ విధంగా దోరగా కాగిన తర్వాత ఇందులోనే నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై అవ్వాలి ఆనియన్స్. బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం ముందుగా పక్కన వెజిటేబుల్స్ బాయిల్ చేసుకుంటున్నాం కదా, దాంట్లో ఈ పన్నీర్ ఇంకా ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్కి ఈ విధంగా కర్రీ అయితే మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు మనకు ఆనియన్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్, పన్నీరు ఈ రెండింటిని కొంచెంగా వేసుకుంటున్నాను. మిగిలింది మనం బిర్యానీలో పైన వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈలోపు మనకి రైస్ కూడా ఉడికిపోతుంది. రైస్ కూడా ఒక 70% ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి, ఈ విధంగా వేసి మొత్తం ఒకసారి కలిపేసాను నేను. కలిపేసి దీంట్లో పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి కలిపి పెట్టుకోవాలి. ఈలోపు మనకి అక్కడ బాస్మతి రైస్ అనేది ఉడికిపోయింది కదా, 70% ఉడికిపోయింది. ఈ ఉడికిన అన్నాన్ని ఈ విధంగా తీసుకొని మనం ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. లేయర్ కింద వేసుకోవాలి. ఇలా రైస్ని కొంచెంగా తీసుకొని లేయర్స్గా వేసుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ కింద మిగిలిన రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు రైస్ అనేది 80% కుక్ అయి ఉంటుంది. దీన్ని వేసుకోవాలి. ఇలా రైస్ని మొత్తం మంచిగా దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్స్ లాగా. ఇప్పుడు దీని మీద మనం నిమ్మరసం పిండుకుందాం. నేను 1/2 చెక్క నిమ్మరసం అనేది పిండుతున్నాను. నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలానే విడివిడిగా కూడా ఉంటుంది అన్నం. ఇప్పుడు నేను పాలల్లో పక్కన పెట్టుకున్నటువంటి కేసరిని కూడా యాడ్ చేస్తున్నాను, కుంకుమ పువ్వుని కూడా. అలాగే పైన మనం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వీటిని కూడా ఒక లేయర్ లాగా అరేంజ్ చేసేసుకుందాం. దీని మీద పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. లాస్ట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న గరిటెతో వేసుకుంటున్నాను.
దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని దమ్కి పెట్టేసేయాలి. మనం దమ్కి ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆవిరి బయటకు పోవద్దంటే ఒక చిన్న చిట్కా, ఇలా మనకి కిచెన్ టిష్యూస్ ఉంటాయి కదా, ఆ టిష్యూ పేపర్స్ని ఈ విధంగా బిర్యానీ మీద పెట్టుకోవాలి, మంచిగా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీని మీద కొన్ని నీళ్ళు అనేవి చిలకరించుకోవాలి. పేపర్ అనేది ఎగిరిపోకుండా కొంచెం నీళ్ళు తీసుకొని చిలకరించుకోవాలి. దీనివల్ల స్టీమ్ అనేది బయటకు వెళ్ళకుండా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మూత పెట్టాం కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్, సిమ్లో ఒక 5 మినిట్స్ పెడితే మన దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, విడివిడిగా చాలా బాగా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, దమ్ బిర్యానీ. అంతేండి, ఇంకెందుకు ఆలస్యం, మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఎలా ఇప్పుడు కార్తీక మాసం కదా, నాన్ వెజ్ అవి ఎక్కువ తినం కాబట్టి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా, అలానే వెజిటేబుల్స్ అన్నీ తిన్నారన్నావు మన హ్యాపీగా ఉంటుంది. సో వెజిటేబుల్స్ అన్నీ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా అన్ని వెజిటేబుల్స్తోనే చేసుకోవచ్చు. పన్నీర్ అనేది యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసి ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.